హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ ది రైడర్. ఇంక ఇవాళ వచ్చేసి మనం ప్రపంచంలోనే మొట్టమొదటి పాతాళ పంచముఖ ఆంజనేయ స్వామి దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం. మాకైతే వెళ్ళేదారిలో ఈ లేక్ చాలా అద్భుతంగా కనపడింది, అందుకే కొద్దిసేపు ఇక్కడ టైం స్పెండ్ చేసి మళ్ళీ వెళ్దాం అనుకున్నాం. సిటీ మధ్యలో ఎంత మంచి వ్యూ పాయింట్, అద్భుతమైన లేక్. దీని పేరు అయితే అడగవాకండి, నాకైతే తెలియదు. నేను హైదరాబాద్కి ఎట్లా కొత్త కాబట్టి మీరు ఎవరికైనా తెలిసింటే కామెంట్ చేయండి. ఇంకా మనం ఆ అద్భుతమైన దేవాలయానికి అయితే చేరుకున్నాం. ఇదే ప్రపంచంలోని మొట్టమొదటి పాతాళ పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం ఉన్న దేవాలయం. ఇది వచ్చేసి హైదరాబాద్ నగరంలోని దుండగుల్ అనే ఏరియాలో ఉంది. మనమంతా ఈ ఆలయాన్ని మరకత పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం అని అంటున్నాం, కానీ నిజానికి ఇది ఒక ఆశ్రమం పేరు వచ్చేసి SGS. ఈ ఆలయం మామూలు ఆంజనేయ స్వామి దేవాలయం ఉన్నట్టు ఉండదు, కొద్దిగా భిన్నంగా ఉంటుంది. ఈ ఆలయం గురించి మరికొన్ని విషయాలు మనం దేవాలయంలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. ఇది వచ్చేసి ప్రధాన మార్గం. ఇక్కడ మనకు స్టార్టింగ్లోనే దత్తాత్రేయుడు విగ్రహం ఉంటుంది. ఇంక ఇదే మనకు ప్రధాన గోపురం. ఇంకా మనం దేవాలయానికి వెళ్ళే ముందు రైట్ సైడ్ చూసుకుంటే కొన్ని పోస్టర్స్ చిత్రీకరించారు, అంటే వాల్ పైన. వాటి గురించి మళ్ళీ మనం దేవాలయంలోకి వెళ్ళొచ్చిన తర్వాత తెలుసుకుందాం. ఇంకా ఈ ఆలయం యొక్క ప్రధాన గోపురం పైన మీరు గమనిస్తే చాలా విగ్రహాలు మనకు కనిపిస్తాయి. ఇంకా అలాగే మీరు ఈ ఆలయం ఎప్పుడు నిర్మించారనుకుంటారు? చూడడానికి ఎంతో కొత్తగా ఉంది కదా, రీసెంట్గా నిర్మించారని మీరు అనుకోవచ్చు. కానీ ఈ ఆలయం నిర్మించి దాదాపుగా 40 సంవత్సరాలు అవుతుంది. అంటే ఈ ఆలయాన్ని 1987లో నిర్మించారు. ఇంకా 2 ఇయర్స్కి 40 ఇయర్స్ అవుతుంది. కానీ చూడండి ఎంత కొత్తగా ఉందో దేవాలయం అయితే. ఇక్కడ మీరు కావాలనుకుంటే ఈ దేవాలయానికి డొనేషన్స్ కూడా ఇవ్వచ్చు. ఇంకా మనం ఈ ఆలయంలోకి ప్రవేశించగానే ముందుగా మనకు విఘ్నేశ్వరుడు, తర్వాత పరమేశ్వరుడు, దాని తర్వాత దత్తాత్రేయ స్వామి, రాజరాజేశ్వరి అమ్మవార్లు అయితే దర్శనమిస్తారు. ఇంకా అలాగే వారి పక్కనే శ్రీ మరకత కార్యసిద్ధి ఆంజనేయ స్వామి వారి ఉపాలయం కూడా ఉంటుంది. ఈ ఆలయంలో ప్రత్యేకించి ఒక పూజ కూడా జరిపిస్తారు. దానికి టికెట్ వచ్చేసి 100 రూపీస్. ఆ ప్రత్యేక పూజ గురించి తెలుసుకునే ముందు మనం ముందుగా పాతాళ పంచముఖ ఆంజనేయ స్వామిని దర్శించుకొని తర్వాత ఆ పూజ గురించి తెలుసుకుందాం. ఈ పాతాళ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలోకి రావాలంటే మనం ఆలయంలో ఉన్న దేవుళ్ళను దర్శించుకున్న తర్వాత బయటకు వచ్చే మార్గంలో లెఫ్ట్ సైడ్లో మీరు గమనించినట్లయితే శ్రీ పాతాళ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయానికి దారి అని ఉంటుంది. పేరుకు తగ్గట్టు ఈ పాతాళంలోనే ఉంటుంది. అలా ఎందుకంటే మామూలు ఆలయం కన్నా ఈ పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం ఉండే స్థలం కొద్దిగా డౌన్లో ఉంటుంది. ఇంకా మనం అలా పాతాళంలోకి చేరుకోగానే మన చుట్టూ చూస్తే మనకు కొన్ని ఆంజనేయ స్వామి చిత్రగాథలు ఉంటాయి. అవి కూడా రామాయణంలోటివి. అవన్నీ చూసేసి తర్వాత పంచముఖ ఆంజనేయ స్వామిని దర్శించుకుందాం. ఇంకా మీరు చూసినట్లయితే ఆ చిత్రగాథల మధ్యలోనే పాతాళ పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. అది కూడా పూర్తిగా ఒక నల్ల రాయితో చెక్కబడి ఉంటుంది. అలా మీరు ఆలయంలో పంచముఖ ఆంజనేయ స్వామిని దర్శించుకున్న తర్వాత పైకి రాగానే మీకు ఇక్కడ ఉన్న స్టాఫే ఈ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి యొక్క పూజ ఎలా జరిపించుకోవాలో చెప్తారు, అక్కడే ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళే మిగతా అవన్నీ చేపిస్తారు. అలా మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేయించుకున్న తర్వాత బయటకు వస్తే లెఫ్ట్ సైడ్ వెళ్ళామంటే మనకి ఇక్కడ శ్రీ అవధూత గారి మానవ జన్మ ఎత్తడానికి గల కారణం ఇక్కడ మనకు వీళ్ళు చిత్రీకరించారు. వీళ్ళు ఈ గోడల పైన మొత్తం ఈ స్టోరీని ఒక కామిక్ బుక్లా చిత్రీకరించారు, చాలా అద్భుతంగా. మీరు వచ్చినప్పుడు కంపల్సరీ చూడండి, అలాగే మొత్తం చదవండి. మన వీడియోలో మొత్తం ఈ చరిత్ర చెప్పాలంటే టైం సరిపోదు, అందుకోసం నేను ఓన్లీ వీడియో చూపిస్తాను. మీరే ఇంట్రెస్ట్ ఉంటే పాజ్ చేసి మొత్తం హిస్టరీ అయితే చదివి తెలుసుకోండి. అలా మీరు వాల్ ఎండుకు వచ్చేసరికి రైట్ సైడ్ చూస్తే ఇలా పెద్ద షెడ్ అయితే కనిపిస్తుంది. ఇంకా నేను వీడియో స్టార్టింగ్లో ముందుగానే చెప్పా కదా ఇది ఒక ఆశ్రమం అని. నాకు తెలిసి ఇది నేను భోజనశాల అనుకుంటున్నా. ఇంకా మీలో ఎవరికైనా దీని గురించి తెలిసింటే కామెంట్ చేయండి. అలా అవన్నీ చూసుకొని మళ్ళీ మీరు ఆలయం ఒక రైట్ సైడ్కి వచ్చారంటే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే శ్రీ మహావిష్ణువు యొక్క కళ్యాణం, అలాగే పరమేశ్వరుడు యొక్క కళ్యాణాన్ని విగ్రహం రూపంలో చూపించడం జరిగింది. మేబీ ఇది ఒక కళ్యాణ మండపం కూడా అయ్యిండొచ్చు. మీరు ఈ ఆశ్రమం గురించి ఇంకా అనేక విషయాలు తెలుసుకోవాలనుకుంటే నేను వీడియో లాస్ట్లో మీకు ఈ ఆలయం యొక్క ఫుల్ డీటెయిల్స్, కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇస్తా, మీరే అడిగి కనుక్కోండి. అలాగే మనకి ఈ ఆలయంలో ఒక క్యాంటీన్ కూడా ఉంటుంది. ఇప్పుడు నేను స్క్రీన్ మీద ఒక పాంప్లెట్ వేసాను కదా, ఇదే శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి యొక్క ప్రత్యేక పూజ, అలాగే వీరి యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీరు కావాలనుకుంటే అది కళ్యాణ మండపం, ఇంకోటి మీరు
ఫోన్ చేసి అయితే తెలుసుకోవచ్చు. వీళ్ళు ఈ ఆశ్రమం గురించి చెప్తారు. అలాగే ఇక్కడ మీరు పూజ ఎలా చేసుకోవాలి, ఎన్ని శనివారాలు చేసుకోవాలనే విషయం కూడా చెప్తారు. కాంటాక్ట్ అవ్వండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. ఇంకా సిటీ దగ్గరలో ఇంత మంచి ప్లేస్ అయితే ఎక్కడ ఉండదు. అది కూడా ఒక ఆలయం. ఎంత ప్రశాంతంగా అంటే అంత ప్రశాంతంగా ఉంది. ఆలయం విస్తీర్ణం కూడా చాలా పెద్దది. ఇంకా ఆలయం నుంచి మనం బయటికి వెళ్ళేటప్పుడు చూస్తే ఇక్కడ విఘ్నేశ్వరుడు, శ్రీ దత్తాత్రేయ స్వామి, అలాగే ఆంజనేయ స్వామి విగ్రహాలు ఉన్నాయి. అవి కూడా చాలా పెద్దవి. దత్తాత్రేయ స్వామి విగ్రహం అయితే చాలా పెద్దది. వాటి పక్కన ఆంజనేయ స్వామి విగ్రహం, అలాగే పంచముఖ కాకుండా త్రిముఖ విఘ్నేశ్వరుడి విగ్రహాన్ని అయితే మనం చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.